దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మీ అద్భుత సమయము అనే లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా మరొక్కసారి ఆహ్వానిస్తున్నానండి. మరి ఈరోజు వాక్య భాగము, దేవుని సన్నిధిని మనము దినమంతా ఎలాగ అనుభవించాలి అనేటువంటి వాక్యాన్ని ఈరోజు మనము ప్రస్తావించుకోబోతున్నామండి. సాధారణంగా మనము ఉదయకాలము ప్రార్థన చేయటము చాలా మందికి అలవాటు. అవునా అండి? ఈ వాక్యం వింటున్న మీలో కూడా ఎంతో మంది మరి ఉదయకాలమే ప్రార్థించేటువంటి అనుభవంలోనికి బహుశా మీరు ఉన్నారు అని నేను నమ్ముచున్నాను. ఉదయం లేవడంతోనే కొంతమంది ప్రార్థించుకుంటారు. ఒక గంటన్నరో మరి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకుని వారి యొక్క దినచర్యను ప్రారంభించేటువంటి వారు ఉంటారు. అయితే మరి ఆ ఒక గంటన్నర అనంతరము వారి యొక్క దినం అంతా కూడా చాలా టైం పాస్ చేస్తూ ఎంతో మంది వ్యర్థంగా సమయాన్ని గడుపుతూ తర్వాత అనవసరమైన గొడవలతో, అనవసరమైనటువంటి కలవరాలతో సమయాన్ని చాలా వంకర టింకరగా గడిపేటువంటి వారు లేకపోలేదు ఇప్పటికీ కూడా. అవునా అండి? మరి ఒక గంటన్నర సమయము గడిపినంత మాత్రాన మనము ఆ రోజంతా దేవుని సన్నిధిని చూస్తాము అనడానికి ఏమాత్రము దాఖలాలు లేవు. మరి అయితే దేవుని వాక్యము ఏం సెలవిస్తుంది? అసలు మనము దినమంతా దేవుని సన్నిధిని అనుభవించాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి సంగతులు మనము ఈరోజు చూద్దామండి. ఇక్కడ మొదటి తెస్సలోనికల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఒక్కసారి చూద్దాం రండి. మొదటి తెస్సలోనికల పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుందండి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక అని అంటే మీలో కొంతమంది అనుకోవచ్చు, ఎడతెగక అంటే సిస్టర్ రోజంతా ప్రార్థనలోనే గడపాలా, రోజంతా ప్రార్థనలోనే ఉండాలా? అలా అంటే ఎలాగండి? చాలా కష్టం కదా, దినమంతా ప్రార్థనలో గడపాలంటే చాలా కష్టం కదా మాకు అని మీరు అనుకోవచ్చేమో. ఎడతెగక ప్రార్థన చేయడము అని అంటే దాని అర్థము దినమంతా కూర్చుని ఇంకా విరామం లేకుండా ప్రార్థన చెయ్యాలి అని కాదండి దాని అర్థం. విరామం లేకుండా ప్రార్థన చెయ్యాలి అని కాదు దాని అర్థం. మీ యొక్క ప్రతి భాగంలో, మీ యొక్క ప్రతి అనుభవంలోనూ దేవుని సన్నిధిని మీరు అనుభవించడము, దేవునికి మీరు అవకాశాన్ని ఇవ్వడము. అంటే దినమంతా మీ యొక్క ప్రతి అనుభవంలోనూ, ప్రతి సంగతిలోనూ దేవునిని అనుమతించడం అండి. అర్థమవుతుందండి నేను చెప్పేది మీకు? దేవునిని అనుమతించడము అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మన యొక్క తలంపులు ఉంటాయి కదండి. మన యొక్క తలంపులు ఏది పడితే అవి మన యొక్క హృదయంలోనికి వస్తుంటాయి, మన మైండ్లోకి వస్తుంటాయి. అయితే వాటిని మనము అనుమతించడం వల్ల, వాటిని మనము పర్మిట్ చేయటం వల్ల, వాటికి మనం పర్మిషన్ ఇవ్వటం వల్ల ఆ ఆలోచనలు అనేవి మన యొక్క మైండ్లోకి, మన హృదయంలోనికి వస్తాయి. అవునా అండి? ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తాం, లేదా మనము సెల్ ఫోన్లో చూసినటువంటి కొన్ని విషయాల గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తాం, లేదా మన యొక్క పనులను గురించి మనము ఎక్కువగా ఆలోచిస్తాం. ఎందుకు ఆలోచిస్తామంటే మన యొక్క కాన్సన్ట్రేషన్ కానీ, మన యొక్క ధ్యాస కానీ, మన యొక్క ఇష్టము కానీ పూర్తిగా దాని మీద ఎక్కువగా కేంద్రీకరించడం వలన ఆ ఆలోచనలనే మన యొక్క మైండ్ అనేది పదే ఆలోచించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు వాటిల్ని అనుమతించారు. అవి వస్తున్నప్పుడు మీరు వాటిల్ని లైక్ చేస్తున్నారు. ఆ ఆలోచన వస్తున్నప్పుడు దాన్ని ఆలోచించడానికి, దానిని గురించి ఎక్కువగా తలంచుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. అదే రీతిగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవించాలి అని అంటే, ఎడతెగక ప్రార్థన చెయ్యాలి అని అంటే దాని అర్థము మీరు ఏ పని చేస్తున్నా సరే, మీరు ఎక్కడ ఉన్నా సరే దేవునిని మీ ఆలోచనలలోకి అనుమతించాలి. మీ యొక్క
జీవన విధానంలోనికి ఆయనని మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. అర్థమవుతుందా అండి? మీరు వంట చేసుకుంటున్నారు, ఫర్ సపోజ్ వంట చేసుకుంటూ దేవుడితో మాట్లాడాలి. అది ఒక చిన్న ప్రార్థన. తర్వాత మీరు మీ యొక్క పిల్లల పనులు చూస్తున్నారు. మీ పిల్లల పనులు చూస్తున్నప్పుడు కూడా దేవునితో మాట్లాడుతూనే పిల్లల పనులు చూడాలి. అది ఒక ప్రార్థన అనుభవము. తర్వాత మీరు మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నారు. మీరు మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఆ వర్క్ చేసే విషయంలో కూడా మీ ఆలోచనలలో, మీ యొక్క తలంపులలో, మీ యొక్క లోపల మనిషి బయట మనిషి సైలెంట్గా ఉన్నప్పటికీ లోపల ఒక వ్యక్తి మాట్లాడుతూనే ఉంటాడు. అవునా అండి? మీరు ఎప్పుడైనా గమనించారా? లోపల ఒక వ్యక్తి ఎవరో మీతో మాట్లాడుతున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో మాటలు మనం వింటుంటాం. అది మన యొక్క మనస్సు, మన యొక్క హృదయము ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంటుంది. మనం ఏది ఆలోచిస్తామో, ఏది దేనిపైన ఎక్కువగా దృష్టి పెడతామో ఆ ఒక్క మాటలే మన హృదయంలో రిపీట్ అవుతూ ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళినా అవే మాటలు ఆ లోపల అలా మాట్లాడుతూనే ఉంటాయన్నమాట. అదే రీతిగా మీరు దేవుడి సన్నిధిని అనుభవించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హృదయాన్ని మీరు ట్యూన్ చేయాలి. అర్థమవుతుందండి? మీ హృదయాన్ని మీరు ట్యూన్ చేసుకోవాలి. నేను దేవుని యొక్క ఆలోచనలను ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తాను. దేవుని యొక్క మాటలను ఎక్కువగా నేను ధ్యానిస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే నేను జ్ఞాపకం చేసుకుంటాను. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులను నేను ఎక్కువగా కలిగి ఉంటాను అని మీరు ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకోవాలండి. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పటము అనేది ఒక హ్యాబిట్ లాగా చేసుకోండి. అదే రీతిగా మీకు కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి మీరు ఒక వంట చేస్తున్నా, మీరు మీ ఇంట్లో పనులు చేసుకుంటున్నా, మీ ఉద్యోగంలో మీరున్నా సరే, మీరు ప్రతి విషయంలో కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పడము అనేది మీరు అలవాటు చేసుకోవాలి. ప్రభువా, ఇక్కడ నేను నిలిచి ఉన్నాను అంటే అది కేవలము నీ కృప తండ్రి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి, ఈ యొక్క గృహమును బట్టి, ఈ యొక్క వస్తువులను బట్టి నీకు వందనాలు యేసయ్యా. ఈ పొజిషన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, నీకు కృతజ్ఞతలు తండ్రి అని ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఇక్కడ అదే విషయం రాయబడింది, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. ఈ విధంగా చేయటము యేసుక్రీస్తు వారి యొక్క చిత్తము మీ విషయంలో అని పౌలు భక్తుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. దీనినే ఎడతెగక ప్రార్థించడము అని అంటారండి. అర్థమవుతుందండి? ఎడతెగక ప్రార్థించడం అంటే ఏదో ఒక చోట వెళ్ళిపోయి మరి కూర్చుని గంటలు ప్రార్థించడము మాత్రమే ప్రార్థన కాదండి. మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఏం చేస్తున్నా సరే, దేవునితో ఒక మంచి రిలేషన్ కలిగి ఉండడాన్నే ఎడతెగక ప్రార్థించడము అని అంటారు. అవునండి? కొంతమంది ఏదో ఒక మతపరంగా అన్నట్లుగా నేను ఉదయాన్నే లేచాను, నేను కాసేపు ప్రార్థన చేసుకున్నాను, ఇంకా అయిపోయింది, ఈ రోజుతో అయిపోయింది, నా సెషన్ అయిపోయింది అని కొంతమంది అక్కడతో వారి యొక్క సమయాన్ని కానీ వారి యొక్క పరిమితిని అక్కడతో పెట్టేస్తారు దేవుడికి. అందువల్ల చాలామంది జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదం కానీ, ఎలాంటి ప్రత్యక్షతలు కానీ, దేవుని యొక్క నడిపింపును కానీ వారి జీవితాల్లో చూడలేకపోతున్నారు. మీరు ఏదైతే ఉదయాన్నే ఒక శక్తిని, ఒక ఉజ్జీవాన్ని, ఒక వాక్యాన్ని మీరు ఉదయాన్నే పొందుకున్నారో ఆ వాక్యాన్ని మరి ఎటు వెళ్ళినా సరే, ఏ పని చేస్తున్నా సరే మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, దాన్ని ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటున్నప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిని చాలా బాగా అనుభవించగలుగుతారు. నేను ఏం చేస్తానంటే అండి, కొన్నిసార్లు వంట చేసుకుంటున్నప్పుడు, కూరగాయలు తరుక్కుంటున్నప్పుడు, లేకపోతే మరి ఏదైనా పాత్రలు కడుక్కుంటున్నప్పుడు నా యొక్క మొబైల్ ఫోన్లో దేవుని యొక్క వాక్యాలు పెట్టుకుని అక్కడే గ్యాస్ ఆ స్టాండ్ మీద పెట్టేసుకుని పక్కనే నేను అవి కొంచెము సౌండ్ ఎక్కువ పెట్టుకొని వింటూ ఉండడము నేను అలవాటు చేసుకుంటానండి. ఎక్కువగా మనము ఏదైతే వింటామో, ఎక్కువగా మనము దేని గురించి అయితే మనం కాన్సన్ట్రేషన్ చేస్తామో అదే మన జీవితంగా మారుతుంది కొద్ది రోజులకి. అవునండి, మీ జీవితంలో అద్భుతము జరగాలి అని అంటే మీరు ఎక్కువగా ఏది వింటారో అదే అద్భుతాన్ని మీ లైఫ్లోనికి తీసుకొస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు మాటల వల్ల కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎంతగా వింటారో,
మీరు ఎంతగా దేవుడి యొక్క మాటను మీ నరాల్లోకి తీసుకెళ్ళిపోతారో అంతగా మీరు దేవుడి సన్నిధిని అక్కడ అనుభవించగలుగుతారు. మీ అట్మాస్ఫియర్ అంతా కూడా మారిపోవడము అనేది మీరు చూస్తారు. మీ ఇంట్లో గొడవలు, మీ ఇంట్లో కలవరాలు, మీ ఇంట్లో అసంతృప్తి, మీ ఇంట్లో అనారోగ్యము ఇట్లాంటివి ఏమీ రావండి. అంటే అసలు అనారోగ్యమే రాదా అండి అని అంటే అలానే కాదండి. వచ్చిన దానిని జయించగలిగినటువంటి శక్తిని దేవాది దేవుడు మీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. శోధన వస్తుంది, కానీ తప్పించుకునే మార్గాన్ని ప్రభు వారు మీకు అనుగ్రహిస్తారు. టెంప్టేషన్స్ వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వాటిల్ని అధిగమించి ముందుకి సాగి వెళ్ళేటువంటి జ్ఞానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తారు. అందుకనే దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా మనము అనుభవించటానికి ఆసక్తులమై ఉండాలి. ఆత్మను ఆర్పకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఆత్మను వెలిగించాలి. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో, ఆ అంతరంగ పురుషుడు ఏదైతే ఉందో దానిని మీరు ఎప్పుడూ కూడా వాక్యముతో నింపేయాలి. అర్థమవుతుందండి? వాక్యముతో నింపాలి. ఈరోజు నేను ఒక వాక్యము పెట్టాను. మీలో ఎంతమంది చదివారో నాకు తెలియదు, కానీ ఆ వాక్యము ఏంటంటే, నీలో జీవనది కలదు. ఏంటండి? నీలో జీవనది కలదు. దాని ద్వారా వెలుగు ప్రకాశిస్తుంది. ఆ వెలుగు మా జీవితాల్లో కలుగుతుంది అని కీర్తనకారుడు రాశాడండి. మనము ప్రవహించుచున్నటువంటి నది దగ్గరికి కనుక వెళ్ళి చూస్తే, ఆ ప్రవహించుచున్నటువంటి నది దగ్గర అనేకమైనటువంటి జీవరాశులు బ్రతుకుతాయి. అనేకమైనటువంటి జలచరాలు అక్కడ నివసిస్తూ ఉంటాయి. అదే రీతిగా దాని గట్ల మీద చక్కటి పచ్చటి చెట్లు అక్కడ జీవిస్తాయి. అనేకమైనటువంటి సంపద, సమృద్ధి ఆ ప్రవహించుచున్నటువంటి నది చుట్టూ ఉండడము, దానిలో ఉండడము, దానిపైన ఉండడము మనం గమనించవచ్చు. ఎందుకంటే నది అనేది జీవానికి సూచన. నది అనేది జీవానికి ఒక ఆయువు పట్టు లాంటిది. అదే రీతిగా దేవుడి వాక్యము, దేవుని యొక్క సన్నిధి అనేది ఒక జీవ నది లాంటిదండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని సన్నిధి అనేది జీవనది లాంటిది. ఎవరైతే ఆ వాక్యాన్ని, ఎవరైతే ఆ యొక్క సన్నిధిని అనుభవిస్తారో, అర్థమవుతుందండి? ఎవరైతే ఆ వాక్యాన్ని, ఎవరైతే ఆ సన్నిధిని అనుభవిస్తారో వాళ్ళు వెలుగులో నడుస్తారు. అందుకనే దావీదు భక్తుడు రాశాడు, ప్రభువా నీ వాక్యము నా పాదములకు దీపము, నా బాధలలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. హల్లెలూయా. దేవుని వాక్యము మన పాదములకు దీపం లాంటిదండి. మన పాదములు తొట్టిల్లకుండా, అటు ఇటు పడిపోకుండా దేవుని యొక్క వాక్యం అంట మనకు వెలుగులో మనల్ని నడిపించి ఒక దారిని చూపిస్తుందంట. కఠినమైనటువంటి పరిస్థితుల్లో మనము పడిపోకుండా ఉండాలంటే దేవుడి సన్నిధి మనము అనుభవించి తీరాల్సిందే. ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా దేవుని సన్నిధిని అనుభవించాలి. ఈ రోజుల్లో అనేక మంది దేవుడి సన్నిధి అనుభవించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వారి చుట్టూ అనేకమైనటువంటి డిస్ట్రాక్షన్స్, అనేకమైనటువంటి మరి ఆ ఆటంకాలు, అడ్డుగోడవలు, కలవరాలు. మరి పొద్దున లెగిస్తే చాలు చాలా మంది ఇళ్లలో గొడవలు, మరి గందరగోళము, మరి అనవసరమైనటువంటి కాలక్షేపానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, విపరీతంగా ఫోన్లో గడపడము, గంటల సమయము, లేదా నిద్రపోవడము, లేదా పనుల్లో జాప్యం చేయడమే వల్ల అనేకులకు ఈరోజు దేవుడి సన్నిధిని అనుభవించలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అయితే ప్రభువారు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. ఆటంకాలు వస్తాయి, కానీ ఆటంకాలను అధిగమించిన వారు, అభ్యంతరాలను అధిగమించిన వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అభ్యంతరాలు రాకపోవు, అభ్యంతరాలు వస్తాయి. మీ జీవితంలో అనేక మంది డిస్ట్రాక్షన్స్ మీకు కలిగించేవారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు అనేకులు వస్తారు మీ జీవితంలోనికి. సాతానుడు పంపిస్తాడు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని చెడగొట్టడానికి. కానీ ఎంతమంది మీ జీవితంలోకి వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా సరే, మీకు దేవునికి మధ్యలో గ్యాప్ అనేది ఎప్పటికీ రాకూడదు. అది ఎలాగ కుదురుతుంది, అది ఎలాగ సాధ్యము అంటే మీరు మీ యొక్క హృదయాన్ని ట్యూన్ చేసేసుకోవాలి. నేను దేవుని యొక్క మాటలు తప్పితే, నేను దేవుని యొక్క ఆలోచనలు తప్పితే నేను నా హృదయంలోనికి దేన్ని ఎంటర్ కానివ్వను అని మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఒక డెసిషన్ తీసుకోవాలి.
అది మొట్టమొదటిదండి. ఒక స్ట్రాంగ్ డిసిషన్ ఈరోజు తీసుకోవాలి మీరు. నేను నా హృదయంలోనికి, నా మైండ్‌లోనికి దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు తప్పించి నేను మరింక దేనిని రానివ్వను. అలాగే నా ఫోన్‌లో కూడా ఎక్కువగా నేను దేవుని వాక్యం తప్పితే మరింక నేను వ్యర్థమైనవి నేను వినను అని మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అదే రీతిగా నా సమయానికి మించి నేను ఎవ్వరితో కూడా ఎక్కువగా కాలక్షేపానికి నేను మాట్లాడను. మీకు ఒక సీక్రెట్ చెప్తానండి. దేవుడితో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు మనుషులతో అస్సలు మాట్లాడలేరు. అవునండి. మనుషులతో ఎక్కువగా మాట్లాడే వాళ్ళు దేవునితో అస్సలు మాట్లాడరు. సింపుల్. ఇది చాలా ఈజీ అన్నమాట. దేవునితో ఎవరైతే ఎక్కువగా మాట్లాడతారో వాళ్ళు మనుషులతో ఎక్కువగా మాట్లాడడానికి అసలు ఇష్టపడరు. చాలా తక్కువ మాట్లాడతారు. వారు లిమిట్‌గా ఉంటుంది వాళ్ళ మాట. వాళ్ళ యొక్క మాటలు 2 మాటలు మాట్లాడినా చాలా జ్ఞానంగా మాట్లాడతారు. ఆ సమయం అయిపోగానే తప్పించుకొని వెళ్ళిపోతారు అక్కడి నుంచి. కానీ ఎవరైతే దేవుడితో తక్కువ సమయం మాట్లాడతారో వాళ్ళు లోకం పైన, లోకం యొక్క కార్యముల పైన, మనుషుల పైన, మనుషులు గురించి ఆలోచిస్తూ వాళ్ళేంటి, వీళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటని మరి రకరకాలుగా ముచ్చట్లు పెట్టుకుంటూ వారి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. కనుక ప్రేమన సోదరి సోదరులారా, ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవము అంటే ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు దినమంతా దాన్ని ధ్యానించాలి. దినమంతా కూడా దానిని నువ్వు నెమరు వేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని వీలైనంత ఎక్కువగా చదవడానికి ప్రయత్నించండి. అదే రీతిగా దినములో ఒకసారి లేదా 2 సార్లు మాత్రమే కాదు, కానీ మీకు అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మరి ఒక మూలకు వెళ్ళి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న ప్రార్థన చేయడము అలవాటు చేసుకోండి. అదే రీతిగా మీ పనుల్లో ఉన్నప్పుడు కూడా దేవునితో మాట్లాడడము అభ్యాసం చేసుకోండి. మీకు అన్య భాషల వరం ఉంటే కనుక అన్య భాషల్లో ప్రభువుని స్తుతించడము అలవాటు చేసుకోండి. ఎక్కువగా అన్య భాషలు మీరు మాట్లాడుతూ ఉంటే కనుక, అన్య భాషల్లో ప్రభువుని స్తుతిస్తూ ఉంటే కనుక కొద్ది రోజులకి మీకు ప్రభువారు కొన్ని ప్రత్యక్షతలు, కొన్ని మర్మాలు, గూఢమైనటువంటి సంగతులు వాక్యంలో నుండి మీకు చూపిస్తారు. ఇది అనుభవం ద్వారానే మీకు తెలుస్తుందండి. చెప్పడం వల్ల కాదు, కానీ అనుభవం ద్వారా మీకు అర్థమవుతుంది. కాబట్టి అన్య భాషలు వరము కనుక ఉంటే చక్కగా దాన్ని యూటిలైజ్ చేయండి. వరము లేకపోతే అది పొందుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రార్థించి అడిగినట్లయితే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఆ వరాన్ని అనుగ్రహిస్తారు. హల్లెలూయా. అయితే మీరు దేవుడి సన్నిధి గురించి నేను ఎంతసేపు మీతో నేను చెప్పాను కదా. ఈ దేవుడి సన్నిధి ఉన్నప్పుడు మనకు కలిగేటువంటి ప్రయోజనాలను నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నానండి. ఒక 4 ప్రయోజనాలు మన జీవితంలో మనము దేవుడి సన్నిధి అనుభవించడం ద్వారా పొందుకోవచ్చు. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, ఒంటరి సమయంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎవరైతే దేవుని సన్నిధిని కలిగి ఉంటారో వారు ఒంటరి సమయాల్లో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఆ ఒక్క అనుభవంలోనికి వాళ్ళు వెళ్తారు. ఇక్కడ కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనం. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏంటండి? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వ్రాయబడింది నీ సన్నిధిని. దేవుని సన్నిధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంపూర్ణ సంతోషం ఉంటుందంటండి. హల్లెలూయా. మరి ఒంటరితనము మీలో ఎంతమందికి అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా పాస్టర్స్కి ఇలాంటి అనుభవం చాలా ఎక్కువ ఉంటుందండి. అవును, యాజ్ ఏ పాస్టర్గా, ఒక పాస్టర్గా, ఒక దైవజనురాలుగా, ఒక దైవజనులుగా మరి ఈ ఒంటరితనము అనేటువంటి అనుభవము మా లైఫ్లో నేను ఎన్నో సార్లు చూశాను, ఎంతో కాలము అనుభవించాను. మరి చాలా టఫ్, చాలా కష్టమైనది ఏదైనా ఉంది అంటే అది ఒంటరితనం అండి.
ఒక వ్యక్తి జీవితంలో చాలా కష్టమైనది సమయము ఏదైనా ఉంది అంటే అది ఒంటరితనమే. మరి అటువంటి సమయంలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క తోడు అనేది ఎంతగానో ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. మరి ఒక వ్యక్తి భక్తిహీనతలో పడిపోవడానికి కారణము కూడా ఒంటరితనమే. ఒక వ్యక్తి సరిగ్గా ఉండే వ్యక్తి, భక్తిలో చక్కగా ఉండే వ్యక్తి, ఆ ఒంటరితనం వల్ల అపవాది అతని యొక్క భక్తి జీవితం పైన దాడి చేసి, ఆమె యొక్క భక్తి జీవితం పైన దాడి చేసి, మరి పూర్తిగా భక్తిహీనతలోనికి వారిని తీసుకువెళ్ళిపోయి వారి యొక్క భక్తిని పాడు చేసేటువంటి సమయము కూడా ఒంటరితనమేనండి. అయితే ఎవరైతే దేవుడి సన్నిధిని అనుభవిస్తారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని మరి వారు ఎక్కడికి వెళ్ళినా సరే దాన్ని క్యారీ చేసుకుంటూ తీసుకెళ్తారో వాళ్ళు దేవుని యొక్క తోడును వాళ్ళు ప్రాముఖ్యంగా గమనిస్తారండి. హల్లెలూయా. మీరు అపోస్తులుడైనటువంటి పౌలు శీలల గురించి మీరు వినే ఉంటారు. ఒకసారి అపోస్తులుడైనటువంటి పౌలు శీలల్ని చెరసాల్లో బంధిస్తారు. మరి ఏ వ్యక్తినైనా సరే చెరసాల్లో వేసినప్పుడు నిజంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి వ్యక్తి అయినా సరే ఆ చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఒంటరితనంగా ఫీల్ అవ్వడము అనేది గమనించవచ్చు మనం. ఎంత గొప్పవాడైనా సరే, ఎంత గొప్ప స్త్రీ అయినా సరే, అవునా అండి? ఒంటరితనము అనేది లేకుండా ఎలాగుంటుంది చెప్పండి చెరసాల్లో? అసలు ఛాన్సే లేదు కదా. అప్పటి వరకు అనేక మంది వ్యక్తుల మధ్యలో నడిచి అనేక మందితో వాళ్ళు మూవ్ అయ్యి మరి సడన్గా చెరసాల్లోకి వెళ్ళిపోయినప్పుడు, ఎవరు లేనప్పుడు, మరి ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ 4 గోడల మధ్యలోనే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఎంతో ఒంటరితనము అనేది వాళ్ళు ఫేస్ చేస్తారు. కానీ పౌలు శీలలు ఏం చేశారంటే ప్రభువుని స్తుతించారంట. ఆ రోజు చెరసాల్లో వాళ్ళని పడేసినప్పుడు మరి ఆ రోజు ఉదయం అంతా వాళ్ళని బాగా కొట్టి 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 తీసుకెళ్లి చెరసాల్లో పెట్టారు. పెట్టిన తర్వాత ఆ రాత్రి వాళ్ళు వాళ్ళకేసినటువంటి ఆ సంఖ్యలను పెట్టుకొని మరి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిస్తున్నప్పుడు అక్కడ భూకంపం వచ్చిందంటండి. అక్కడ వచ్చినటువంటి ఆ భూకంపానికి ఆ చెరసాల అధిపతి కూడా భయపడిపోయి, ఈయన నిజమైన దేవుడు, ఈరోజు నేను రక్షణ పొందుకోవాలని చెప్పి ఆ రోజు రాత్రికి రాత్రే ఆ చెరసాల పునాదులన్నీ కదిలిపోయి మరి ఆ చెరసాల తలుపులన్నీ వాటంతటా అవే ఊడిపోయినప్పుడు ఆ అధిపతి భయపడిపోయాడంట, బెదిరిపోయాడంట. ఈయన నిజమైన దేవుడు, నేను ఇంకా రక్షణ పొందకుండా నన్ను ఏది ఆపలేదు అని ఆ రాత్రికి రాత్రి అతను రక్షణ పొందుకున్నాడు. హల్లెలూయా. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు శీలలు వారు ఎక్కడ ఉన్నారో కూడా వాళ్ళు మర్చిపోయారు. నేను ఉన్న స్థలము ఇది చెరసాల అనేది కూడా వాళ్ళకి జ్ఞాపకం రాలేదు. వారు ఎక్కడున్నా సరే వాళ్ళు దేవుడి సన్నిధిని అనుభవించడము అనేది వాళ్ళు నేర్చుకున్నారు. ఇది చెరసాల, ఇది మరి భూమిలో ఉన్నటువంటి అంతర్భాగమా, లేకపోతే నేను చీకటి బిలంలో ఉన్నానా, లేకపోతే మరి నేను ఎవరూ లేనటువంటి స్థితిలో ఉన్నానా అనేది వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఎక్కడున్నా సరే నాతో దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి అనుభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. హల్లెలూయా. ఎవరైతే ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవంలోకి వెళ్తారో, ఎవరైతే దేవుడి సన్నిధిని దినమంతా అనుభవించేటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్తారో వాళ్ళు ఒంటరితనములో కూడా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది, ఏ మనుష్యుడు నన్ను విడిచిపెట్టినా సరే, ఎవరు నన్ను మోసగించినా సరే, ఎవరు నా చెయ్యి విడిచిపెట్టినా సరే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప కాన్ఫిడెన్స్ వాళ్ళు కలిగి ఉంటారు. కనుక దేవుడి సన్నిధి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి జీవితంలో. కాబట్టి ప్రేమన సోదరి సోదరులారా, అపోస్తులుడైనటువంటి పౌలు శీలల వలె ఎక్కడ ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుణ్ణి స్తుతించడము, దేవునితో మాట్లాడడము అనేది మీరు అలవాటు చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడి సన్నిధి మీ చుట్టూ ఆవరించడం జరుగుతుంది. మీ పరిస్థితులన్నీ కూడా మరి విరగ్గొట్టి దాని నుంచి మిమ్మల్ని విడిపించి బయటికి తీసుకురాగలుగుతుంది. అంత గొప్ప శక్తి ఉంది దేవుని సన్నిధిలో. హల్లెలూయా. చెరసాల పునాదులను కూడా కదిలించి వేయగలిగినది దేవుని స్థుతిలో. ఆయన్ని స్తుతించినప్పుడు చెరసాల పునాదులు కదిలిపోయి భూకంపం వచ్చి మరి ఆ ఒక చెరసాల తలుపులన్నీ కూడా ఊడిపోయినాయంట.
కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఒంటరితనాన్ని జయించగలిగినటువంటి శక్తి, ఒంటరితనాన్ని నుంచి విడిపించగలిగినటువంటి శక్తి దేవుని సన్నిధిలో ఉంది. దేవుని సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ పరలోకమే. దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ దేవదూతలు నివాసం చేస్తారు. దేవుడి సన్నిధి ఎక్కడ ఉంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు సంచరిస్తాడు. కాబట్టి ఆ సన్నిధిని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు. హల్లెలూయా. మరి రెండవదిగా, మీరు కృంగి ఉన్నప్పుడు దేవుడి సన్నిధి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏంటండి? మీరు కృంగిపోయి ఉన్నప్పుడు, మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు మీకు దేవుడి సన్నిధి ధైర్యాన్ని ఇస్తుంది. ఇక్కడ మరొక మాట రాయబడి ఉందండి. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడే ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయలు అంటే ఒక మరణకరమైనటువంటి పరిస్థితులండి. ఒక మరణకరమైనటువంటి పరిస్థితులు. మరి ఇంట్లో సడన్గా ఏదన్నా ఒక మరణము జరిగినప్పుడు, లేదా మనము అనుకొనని కార్యము జరిగినప్పుడు, మనము ఊహించినటువంటి కార్యము జరిగినప్పుడు, అది ఒక గాఢాంధకారపు లోయ ఉన్న అనుభవము. అవునా అండి? ఎవరికి కూడా మరి అలాంటి అనుభవము అనేది ఎవరు ఊహించరు. సడన్గా మన ఇంట్లో మన ప్రియులైనటువంటి వ్యక్తులు మన నుంచి దూరం కావచ్చు, లేకపోతే సడన్గా ఏదో ఒక సర్జరీ ఉంది, మీకు సర్జరీ చేయాలి అని చెప్పచ్చు. మరి మనం అనుకోం కదా, మనకి ఇలాంటి సర్జరీ జరుగుతుంది, లేకపోతే ఇలాంటి ప్రాబ్లం నేను ఫేస్ చేస్తాను, ఇలాంటి అనారోగ్యం నాకు వస్తుంది, ఇలాంటి మరణకరమైనటువంటి రోగం గుండా నేను వెళ్లాల్సి వస్తుంది, నేను ఈ పరిస్థితి నేను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎవరు కూడా అనుకోరు. అది ఒక గాఢాంధకారపు లోయ, ఒక చీకటి లోయ. మరి అక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. అలాంటి టైమ్స్లో నేను వెళ్తున్నా సరే, అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్తున్నా సరే, నాకు ఏదో జరుగుతుందని నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడే ఉన్నావు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. నువ్వు నాకు తోడే ఉన్నావు కాబట్టి, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది కాబట్టి నేను భయపడను. హల్లెలూయా. యేసన్న గారు ఒక పాటలో ఒక మాట రాస్తారండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నీవు సువర్ణమై మారెదవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనము వెళ్ళే మార్గాలు, మనము వెళ్ళే పరిస్థితులు మన దేవునికి తెలుసండి. మనం అనుకుంటాం, ఇంకా నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంకా నేను మరణించవలసిందే, నాకు ఇంకా హోప్స్ లేవు, నాకు ఇంకా ఎలాంటి నిరీక్షణ లేదు, ఇంకా క్లోజ్, ఇంకా నాకు ఈ రోగం వచ్చింది, చావే శరణ్యం, చావే దారి, నన్ను ఇంకా బతికించే వాళ్ళు ఎవ్వరు లేరు. చూడండి, ఎవరికైనా క్యాన్సర్ వచ్చిందంటే వాళ్ళ నోట్లోంచి వచ్చే మాట ఇదే, ఇంకా నేను చచ్చిపోతాను. ఈ రోగము చంపేసే రోగమే కానీ బ్రతికించే రోగం కాదు. క్యాన్సర్ వచ్చిన వాళ్ళ మాటలు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను విన్నాను. కొంతమంది చాలా బాధ కలిగిస్తుంది వాళ్ళ మాటలు వింటున్నప్పుడు. మరి వాళ్ళతో కాసేపు కూర్చున్నా సరే ఎంతో వేదన, గుండె పిండేసేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకు వచ్చినటువంటి అనారోగ్యాన్ని బట్టి. మరి
ఆ ఒక్క అనారోగ్యము అంత భయాన్ని తీసుకొస్తుంది, అంత డిప్రెషన్లోనికి, అంత కృంగుదలలోనికి తీసుకెళ్ళిపోతుందండి. అయితే దావీదు భక్తుడు రాస్తున్నాడు, గాఢాంధకారంలో నేను వెళ్ళినా సరే నేను ఏ అపాయానికి భయపడను, ఏది నన్ను హాని చెయ్యదు, ఏది నాకెంత మాత్రము హాని చెయ్యదు, ఎందుకంటే నీవు నాకు తోడే ఉన్నావు. ఎవరున్నారండి మనకు తోడుగా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. యోబు భక్తుడికి అన్నీ పోయినాయి, ప్రతిదీ పోయింది. ఎన్ని అయితే సంపాదించుకున్నాడో అన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరికి పిల్లలతో సహా, భార్యతో సహా, భార్య కూడా విడిచిపెట్టి వెళ్ళిపోద్ది చివర్లో. కానీ ప్రభు అంటాడు, నా సజీవుడు గొప్పవాడు. ఏంటండి? నా సజీవుడు గొప్పవాడు, ఇచ్చిన ఆయనే తీసుకున్నాడు. దేవుడి నుండి మేలైనా కీడుని అనుభవించద్దా అని అంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఆయన స్తుతించాడండి. అన్నింటిలో దేవుణ్ణి స్తుతించాడు. అందుకనే ఎన్నైతే పోగొట్టుకున్నాడో తిరిగి మరలా రెండంతలుగా ఆయనకి దేవాది దేవుడు అనుగ్రహించాడు యేసు నామంలో. హల్లెలూయా. ఈరోజు దేవుడి సన్నిధి నువ్వు అనుభవిస్తుంటే, దేవుడి సన్నిధి నీకు తోడుగా ఉంటే, ఏ గాఢాంధకారపు పరిస్థితులు కూడా నిన్ను ఏమి చేయలేవు, ఏ అపాయమునకు నువ్వు భయపడవు. ఎలాంటి పరిస్థితి నీ లైఫ్లోకి వచ్చినా అది ఒక మబ్బు వలె అతి త్వరలో నీ నుండి తొలగి వెళ్ళిపోతుంది. నువ్వు ఆనుకున్నది, నువ్వు ఆశ్రయించింది దేవాది దేవుని పైన, నువ్వు నిలబడింది క్రీస్తు అనే బండపైన. క్రీస్తు అనే బండపైన నిలబడిన వారు దేనికి భయపడరు, దేనికి తల వంచరు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉన్నప్పుడు ఏది నన్ను ఏమి చెయ్యలేదు అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ మీరు కలిగి ఉంటారు. మోషే అంటాడు దేవునితో, అయ్యా నేను ఇంతమంది జనాన్ని తీసుకొని ఎట్లా పోయేది, నువ్వు రాకపోతే నేను ఎలా వెళ్తాను అని అంటే, ప్రభువారు అతనితో అంటారు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి అని చెప్తారు. ఆయన సన్నిధి మోషేకు తోడుగా ఉన్నందువల్ల మాత్రమే అన్ని లక్షలాది మందిని ఎంతో ఓర్పుగా, ఎంతో సహనంగా నడిపించుకుంటూ తీసుకెళ్ళగలిగినటువంటి కృపను దేవాది దేవుడు ఆయనకు అనుగ్రహించారు. మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటేనే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము వాళ్ళని భరించలేకపోతున్నాం ఈ రోజుల్లో. అవునండి? అయ్యో బాబో, ఇలాంటి అల్లరి పిల్లల్ని, ఇలాంటి మొండి పిల్లల్ని ఎందుకు ప్రభువా నాకు ఇచ్చావు అని చెప్పి దండం పెడుతుంటారు ప్రతిరోజు తల్లి తండ్రి. కానీ మోషే అంటున్నాడు, వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి ఆయన ఎంత ఓపిక ఇచ్చాడండి ఆయనకి, వాళ్ళందరినీ నడిపించడానికి ఎంత ఓర్పు ఇచ్చాడు, ఎంత సహనం ఇచ్చాడు. ఎంతమంది ఆయన వెనక్కి లాగుతారు, ఎంతమంది ఆయన్ని మరి బాధ పెట్టే మాటలు మాట్లాడతారు, ఎంతమంది ఎన్ని వచ్చినా కానీ ఆయన కృంగుదలలో కూడా, ఆయన యొక్క బాధలలో కూడా ఆయన దేవుడి పైన ఆనుకున్నాడు, దేవుడి సన్నిధిని ఆయన అనుభవించాడు. కాబట్టే ఆయనకు ధైర్యాన్ని, అటువంటి నిరీక్షణను దేవాది దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడి సన్నిధి మనకు కృంగుదల వచ్చినప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఆయన వాక్యము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన మాటలు పడి ఉన్న నిన్ను పైకి లేపుతాయి. అపాయము కలిగినను నువ్వు పైకి లేస్తావు, నీకు అవి అంటుకోవు. నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడమ పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీ వద్దకు రాదు. ఎందుకంటే నువ్వు నివసించుచున్నది మహోన్నతుని చాటున సర్వశక్తి నీడను నువ్వు విశ్రమించుచున్నావు. హల్లెలూయా. సో దేవుడి సన్నిధిని వల్ల కలిగేటువంటి ప్రయోజనాల్లో మరొక ప్రయోజనము, నీవు కృంగుదలలో ఉన్నప్పుడు నీకు ధైర్యాన్ని ఇస్తుంది దేవుడి సన్నిధి. మరి 3వ ప్రయోజనము చూద్దామండి. శోధన సమయంలో దేవుడి సన్నిధి మీకు మార్గాన్ని తెరుస్తుంది. ఏంటండి? శోధన సమయాల్లో దేవుడి సన్నిధి మనకు మార్గాన్ని తెరుస్తుందంట. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూద్దామండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనివ్వడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. చూడండి, ఇక్కడ వ్రాయబడింది,
సాధారణంగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏది కూడా మీకు సంభవించలేదు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహించగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గము కలుగజేయను. ఇక్కడ మీరు ఒక మాట అండర్లైన్ చేసుకోవచ్చండి. దేవుడు నమ్మదగిన వాడు. ఏంటండి? దేవుడు నమ్మదగిన వాడంట. మన యొక్క శోధన కలిగించేటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఆయన తప్పించుకునే మార్గాలను మనకు తెలియజేస్తారంట. హల్లెలూయా. యోసేపు పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు మరి తన భార్య, పోతిఫర్ భార్య వచ్చి అంటది, నువ్వు నాతో సేనించు, నువ్వు నాతో పాపము చెయ్యి అని అంటే, మరి యోసేపు అంటాడు, బహుశా నీ భర్త నిన్ను నన్ను చూడకపోవచ్చు, అతనికి ఏమి తెలియకపోవచ్చు, కానీ రహస్యమందున్నటువంటి నా తండ్రికి అన్నీ తెలుసు. కాబట్టి ఆయనకు మరుగై ఉండి నేను ఈ పాపమును చెయ్యలేను అని చెప్పి అక్కడి నుండి తప్పించుకొని పారిపోతాడండి. హల్లెలూయా. ఆయన వద్దకు శోధన వచ్చింది, ఆయన వద్దకు పోరాటం వచ్చింది, ఆయన వద్దకు శ్రమ వచ్చింది, కానీ ఆయన అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళాడు. దేవుడు మనకు ఒక జ్ఞానాన్ని ఇస్తాడు, ఒక ఆలోచన ఇస్తాడు. ఎవరైతే దేవుడి సన్నిధిని క్యారీ చేస్తారో, మరి ఎవరైతే దేవుని యొక్క ఆ యొక్క వాక్యమును తర్వాత ఆ ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉంటారో వాళ్ళకు దేవుడు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా తప్పించుకోవాలో అనేటువంటి ఒక ఐడియా ఇస్తాడండి. చూడండి, ఈ రోజుల్లో మరి బయటకు వెళ్తున్నప్పుడు ఎన్నో టెంప్టేషన్స్ అనేవి వస్తున్నాయి అనేకులకు. అంతెందుకు, ఇంట్లో కూర్చునే చాలామంది మరి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వీటి ద్వారా ఎవరో ముక్కు ముఖం తెలియని వాళ్ళని ప్రేమించి ఇష్టపడి మరి వాళ్ళతో వివాహం చేసుకోవాలని, లేకపోతే వాళ్ళతో పరిచయం పెంచుకోవాలని కోరుకుంటారు. మరి వారి యొక్క వలలో పడిపోయి, వారి యొక్క వ్యామోహంలో పడిపోయి తప్పైన త్రోవల్లోనికి, తప్పైన మార్గాల్లోనికి వెళ్ళిపోతుంటారు అనేకులు. మరి వాళ్ళు చెప్తారు, నేను నిన్ను ఖచ్చితంగా వివాహం చేసుకుంటాను, నేను నిన్ను ఖచ్చితంగా మరి బాగా చూసుకుంటాను అని చెప్తారు చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. మరి అటువంటి వ్యామోహాలకు పడిపోయి ఈ రోజుల్లో ఎంతోమంది ఆడపిల్లలు మరి ఆ ఉచ్చులో చిక్కుకుపోయి మరి రియాలిటీకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మరి వాళ్ళని విడిచిపెట్టడము, అతన్ని బాధలు పట్టడము జరిగినప్పుడు ఎంతోమంది ఈరోజు కృంగిపోతున్నారు. అయ్యో, నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను, నాకెందుకు ఈ జ్ఞానం రాలేదు, ఇతను ఇంత మోసగాడు అని నేను ఎలా తెలుసుకోలేకపోయాను అని అప్పుడు ఏడుస్తారు, బాధపడతారు. మరి కొంతమంది ఏవో యాడ్స్ వచ్చినాయని చెప్పి మీకు ఇది చేస్తే డబ్బులు వస్తాయి, అది చేస్తే డబ్బులు వస్తాయి, మీరు పెట్టండి అని చెప్పి సైతాను ఒక ఉచ్చు వేస్తాడు, డబ్బు ఆశ చూపిస్తాడు. చాలామంది జ్ఞానం లేని వారు ఇక్కడ డబ్బు పెడితే బాగుంటుంది, అది కొనుక్కుంటే బాగుంటుంది, ఇది కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పి ఉన్న ఆ కొద్ది గొప్ప డబ్బు తీసుకెళ్ళిపోయి వాటిల్లో పెట్టి మరి మోసపోయి జ్ఞానం లేక ఆ తప్పించుకునే మార్గం తెలియక అక్కడే ఇరుక్కుపోయినటువంటి ప్రజలు, డబ్బుని పోగొట్టుకున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. చూడండి, లోకం అంతా కూడా సాతాను యొక్క ఉచ్చులో ఉంది, సాతాను వేసేటువంటి మరి ఆ యొక్క టెంప్టేషన్స్లో ఉంది. ఇటువంటి సమయంలో మనము దేవుడి సన్నిధిని కనుక అనుభవిస్తూ ఉంటే, దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉంటే, మీరు ఆ ఉచ్చుల నుంచి బయటికి రాగలిగినటువంటి జ్ఞానాన్ని దేవాది దేవుడు మీకు అనుగ్రహిస్తారంట. హల్లెలూయా. కనుక ప్రతి దినము కూడా దేవుడి వాక్యాన్ని చదవండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని యొక్క వాక్యాన్ని మననం చేసుకోండి, ధ్యానం చేసుకోండి. అప్పుడు టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు మీరు తప్పించుకునేటువంటి మార్గాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఒక వ్యక్తి మోసం చేస్తున్నప్పుడు, మోసకరమైనటువంటి మాటలు మీతో మాట్లాడుతున్నప్పుడు, ఇతను నిన్ను మోసం చేస్తున్నాడు, ఇతని మాటలు నువ్వు నమ్మద్దు, ఈమె మాటలు నువ్వు నమ్మద్దు అనేటువంటి ఒక మెల్లనైన స్వరంతో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఎప్పుడైనా మీరు అటువంటి మాటలు విన్నారా? ఎప్పుడైనా మీకు అలాంటి స్వరము వినేటువంటి అనుభవంలోనికి మీరు వెళ్ళారా? వెళ్తున్నారు అని అంటే ప్రభువే మీతో మాట్లాడుతున్నారు, ప్రభువే మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది తప్పు, నువ్వు వెళ్ళేది తప్పు, నువ్వు ఇక్కడ నుండి బయటకు వచ్చేయి అని చెప్పి మిమ్మల్ని పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని గైడ్ చేస్తున్నారు. అయినా సరే
మీ శరీరేచ్ఛలకు, మీ యొక్క శరీర కార్యాలకు మీరు లోబడి వెళ్ళినప్పుడు ఆ ఉచ్చుల్లో చిక్కుకుపోతారు. కాబట్టి ప్రేమణ సోదరి సోదరులారా, ఎక్కడికి వెళ్తున్నా సరే ప్రార్థించుకొని వెళ్ళండి. ఎక్కడికి వెళ్తున్నా, ఏ వ్యక్తితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా దేవుని సన్నిధిని తోడుకుని వెళ్ళడము అలవాటు చేసుకోండి. ప్రభువా, నీ సన్నిధిని నాకు తోడుగా ఉంచు, నువ్వు నాతోనే ఉండు, నువ్వు నాలో ఉండు అని చెప్పి ప్రార్థించుకొని దేవుని సన్నిధిని మోసుకుంటూ ప్రతి ప్రాంతానికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు మీకు జయాన్ని అనుగ్రహిస్తారు. మరి ఇంకా నాలుగోది ఏంటంటే, దేవుడి సన్నిధి నిరుత్సాహ సమయంలో మీకు ఆదరణ కలిగిస్తుంది. ఏంటండి? నిరుత్సాహము వచ్చినప్పుడు, మనల్ని ప్రోత్సహించేవారు లేనప్పుడు మనకి నిరుత్సాహం వస్తుంది. అవునా అండి? మనల్ని ఎవరూ ప్రోత్సహించరు, మనల్ని ఎవరు మరి ముందుకి పంపించేవారు ఉండరు. అటువంటి సమయంలో మనకు నిరుత్సాహం కలుగుతుంది. ఎవరు లేరే, నన్ను ఎవరు ముందుకు పంపించే వాళ్ళు లేరే, నేను సేవ చేస్తాను అంటే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరే, అందరూ వెనక్కి లాగే వాళ్ళే ఉన్నారు నాకు అని చెప్పి మరి చాలామంది నిరుత్సాహపడిపోతారు. మరి ఎంత పని చేసినా సరే సాటిస్ఫై అవ్వట్లేదే ఎవరు కూడా. ఎంతగా మరి నేను ఓర్చుకుంటున్నా సరే, ఎంతగా నేను సహిస్తున్నా సరే ఇంకా వీళ్ళు నన్ను బాధ పెడుతున్నారే అని కొంతమంది నిరుత్సాహంలోనికి వెళ్ళిపోతారు. మరి అటువంటి సమయంలో దేవుడి సన్నిధి మనకు ఆదరణ కలిగిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఇక్కడ కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8-9 వచనాల్లో ఇలాగ రాయబడిందండి. కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము 8-9 వచనాలు. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ల విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించున్నావు. సజీవులు ఉన్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడింది, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదాలను నువ్వు తప్పించున్నావు. యెహోవా సన్నిధిలోనే నేను నా కాలాన్ని గడుపుతాను అని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. చూడండి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడి సన్నిధిని అనుభవించేవారు ఆయన వాక్యం ద్వారా ఆదరణ పొందుతారు. ఎవరు మిమ్మల్ని ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మీ యొక్క గురి, మీ యొక్క ధ్యాస దేవుడి పైన ఉంటుంది. హల్లెలూయా. మీ యొక్క గురి, మీ యొక్క ధ్యాస దేవుడి పైన మీరు పెట్టుకుని బ్రతుకుతారు. ఎవరో నన్ను ఆదరించట్లేదు, ఎవరో నన్ను ప్రోత్సహించట్లేదు, నేను చేసే పనిని ఎవరూ కూడా మరి మెచ్చుకోవట్లేదు, ఏంటి నా జీవితము అని మీరు కృంగిపోరు, నిరుత్సాహపడరు, మరి దాని గురించి బాధపడరు. కానీ నేను చేసేటువంటి పనులను గురించి మెచ్చుకునేవాడు నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. మనుషులు నన్ను మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా, మనుషులు నాకు మరి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు బహుమతులు ఇచ్చినా ఇవ్వకపోయినా, నా దేవుడు నన్ను మెచ్చుకుంటాడు. నా కన్నీటిని ఆయన చూస్తున్నాడు, నా బాధను ఆయన చూస్తున్నాడు అనే ఒక భరోసాని మీరు కలిగి ఉంటారు. దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆదరిస్తుందంటండి. హల్లెలూయా. మీరు ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్ని గాయపరిచినా సరే, ప్రభువు వారి యొక్క వాక్యము మీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన సన్నిధి మీ హృదయంలో ఉన్నప్పుడు, ఆయన వాక్యము మీకు చెప్తుందంట, నువ్వు మౌనంగా ఉండు. ఈ సమయంలో నువ్వేం మాట్లాడకు. నువ్వు మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళే మారతారు, వాళ్ళే తగ్గించుకుంటారు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు కోపగించుకోవద్దు, నువ్వు నిరుత్సాహపడద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీ యొక్క పనిని చూస్తున్నాను, ఎవరు నిన్ను చూసినా చూడకపోయినా నేను నిన్ను చూస్తున్నాను అనేటువంటి ఒక ఆదరణ, ఒక కంఫర్ట్ పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మరొక పేరు ఆదరణకర్త. ఏంటండి? ఆదరణకర్త. ఆయన ఆదరించేవాడు, తండ్రి యొక్క సంగతులను మనకు తెలిపేవాడు. తండ్రి యొక్క సంగతులను మీకు ఆయన తెలియజేస్తాడు. మీరు మనుషుల యొక్క నోటి మాటల వల్ల కలుగు నొప్పి మీకు తగలకుండా ఆయన మిమ్మల్ని చాటు చేస్తాడంట. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, కొన్ని పరిస్థితుల్లో మీరు క్వైట్గా ఉండడము అలవాటు చేసుకోండి.
దేవునితో మాట్లాడడము అలవాటు చేసుకోండి. మీ యొక్క బాధ అయినా, మీ సంతోషమైన, మీ వ్యాధనైనా, మీ కన్నీరైనా దేవుడితో చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. దయచేసి మనుషులతో చెప్పద్దు, ఎవరితోనూ మీరు పంచుకోవద్దు, కానీ దేవుడితో పంచుకోవడం అలవాటు చేసుకోండి. నేను అనేక సందర్భాల్లో మరి నా ఒంటరితనంలో నేను నేర్చుకున్నటువంటి పాఠాలు ఏంటంటే, దేవుడితో ఎక్కువగా మాట్లాడడం నేర్చుకునేదాన్నండి. నాకు ఏది ఉన్నా సరే, నా ఫీలింగ్స్ ఏమున్నా సరే దేవుడితో డిస్కస్ చేయడం నేను అలవాటు చేసుకున్నాను. అది నాకు ఇంకా ఒక హ్యాబిట్ లాగా అయిపోయింది. ఇంకా మరి ఈ రోజుకి కూడా, ఇప్పటికీ కూడా అదే నా ఒక హ్యాబిట్. దేవుడితోనే ఎక్కువగా చెప్పుకుంటాను ఏదైనా సరే. మనుషులతో చెప్పుకోవడం కన్నా కూడా, మనుషులతో మాట్లాడడం కన్నా కూడా ఆయనతో చెప్పుకున్నప్పుడు నాకు ఆ బరువు అంతా దిగిపోయినట్టు అనిపిస్తుందండి. ఆ ఒక బండరాయి నా హృదయంలో నుండి వెళ్ళిపోయినంత ఫీలింగ్ నాకు కలుగుతుంది. చెప్పలేనంత దుఃఖం కలిగినప్పుడు, నిరుత్సాహం వచ్చినప్పుడు, కొన్నిసార్లు సేవ జీవితంలో మీకు తెలిసే ఉంటుంది, సేవలో ఎంతో నిరుత్సాహము, ఎంతో కృంగుదల, ఎంతో ఒంటరితనము, ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పినటువంటి పాయింట్స్ అన్నీ కూడా మా జీవితంలో, మా సేవా జీవితంలో మేము దాటి వచ్చినటువంటి పరిస్థితులండి. ఇట్లాంటి టైముల్లో మరి దేవుడు మాతో ఉండి మమ్మల్ని అడుగడుగున నడిపించాడు కాబట్టే ఇంతవరకు ఈ సేవ వచ్చింది. లేకపోతే ఎప్పుడో చేతులెత్తి వెళ్ళిపోయి ఉండేవారం. మా వల్ల అయ్యేది కాదు. దేవుడి సన్నిధి ఇంతవరకు నడిపించింది కాబట్టే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆయన మమ్మల్ని ఆదుకున్నాడు కాబట్టే, ఆయన కృపనిచ్చి మాతో ఉన్నాడు కాబట్టే ఇంతవరకు ఈ సేవ నడిచిందండి. ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు. మేమేం చేయలేం, మేము నిమిత్త మాత్రులం, మేము అత్యల్పులం అండి ఆయన ఎదుట. మా వల్ల ఇలాంటి సేవ చేయడం అనేది మా వల్ల కాదు, మేము చేయలేము. కానీ ప్రభువు మాలో ఉండి నడిపిస్తున్నారు, అంతే. హల్లెలూయా. ఈరోజు మీరు అట్టి భరోసా కలిగి జీవించండి. అటువంటి ఒక గొప్ప అనుభూతిని పొందుకుని మీరు జీవించడం అలవాటు చేసుకోండి. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన సన్నిధి నాకు తోడుగా ఉంది అని మీరు ఆ ఒక అనుభూతిలో ఉండి మీరు జీవించినప్పుడు మీరు ఎప్పటికీ కూడా నిరాశ చెందరు. మనుషులు మీకు మరి గౌరవము ఇచ్చినా ఇవ్వకపోయినా, ఆస్తిపాస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మిమ్మల్ని పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇవన్నీ నాకు వేస్ట్ అనే ఫీలింగ్లోకి మీరు ఇంకొచ్చేస్తారు. అటువంటి అనుభవంలోనికి మీరు వెళ్ళాలనేది నా ఆశ. కాబట్టి ప్రతిరోజు కూడా దయచేసి మీరు మీ యొక్క హృదయ ఆలోచనలను ట్యూన్ చేయడం నేర్చుకోండి. ఈ రోజు నుంచి వ్యర్థమైన ఆలోచనలను గురించి ఆలోచన వస్తున్నప్పుడు వెంటనే దాన్ని కట్ చేసి దేవుడి సన్నిధిని నేను అనుభవించాలి ఈ రోజు నుంచి అనేటువంటి ఒక గట్టి తీర్మానము మీరు తీసుకోండి. ఈరోజు ఆ తీర్మానము మీరు తీసుకున్నప్పుడే మీరు ఎడతెగక ప్రార్థించేటువంటి అనుభవంలోనికి మీరు వెళ్ళిపోతారు. హల్లెలూయా. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా